వాళ్ళ ఫాదర్ది అలా 9 days చేస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది. అంటే డైలీ అంకుల్ ఎట్లా అంటే డైలీ నేను ఇంటికాడికి వచ్చినప్పుడు అంకుల్ తోటి ఉంటుండే మస్తు సేపు ఒక 2-3 hours అంకుల్ తోటి స్టే చేస్తుండే డైలీ. వదిలేసావా నన్ను ఎడబాటు కలవడానికి వచ్చిన బాబు. స్ట్రాంగ్ ఉంటాడు కదా సార్? ఫుల్ స్ట్రాంగ్ ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఈ రోజు అయితే ఖుషి అయితే మన దగ్గరకు వచ్చేసింది. మేము ఇద్దరం కలిసి బబ్బు వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఎందుకంటే 9th డే అనమాట ఈరోజు. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలే. చాలా అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది ఇట్లా. అయినా దేవుడు మంచి వాళ్ళనే పిలుచుకుంటాడు ఫస్ట్. ఇది నిజమే. ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. బబ్బుకైతే ఇప్పుడు ఈ ఏజ్ లోనే, అంటే నిజం చెప్పాలంటే ఈ ఏజ్ లో ఆయన చాలా సఫర్ అయినా కానీ స్ట్రాంగ్ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయననే పెద్ద, 2 అక్కలు ఉన్న తర్వాత కూడా ఒక తండ్రి ప్లేస్ తీసుకుంటాడని నేను కోరుకుంటున్నా. ఇంకా ఆయనకి ముందు ముందు చాలా మంచి జరగాలి అనే కోరుకుంటా, కానీ చెడు జరగాలని కోరుకోను. ఎందుకంటే బబ్బుతో నాకేం అది లేదు. కానీ చిన్నోడు ఎట్లా చెప్పాలి అర్థమైతలే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవ్వరున్నా కానీ ఆయన ఏడవకుండా, ఆయన లోపల ఎంత బాధ దాపెట్టుకొని కూడా ఆయన నవ్వుకుంటా హ్యాండిల్ చేస్తుండు. ఆయన చిన్న పిల్లడు అస్సలు అనలేము. ఆల్రెడీ గ్రోన్ అప్, హీస్ అ మ్యాన్ నౌ. అస్సలు ఆయన ఏజ్ ఎంత చిన్నది కానీ ఆయన థింకింగ్ పవర్ ఎట్లుంటది అంటే మేము కూడా పనికిరాము, అంత మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. సో గ్రేట్ఫుల్ బబ్బుకి అయితే. అండ్ మీరు ఈ క్వశ్చన్ కూడా వేయచ్చు, ఇంత రెడీ అయ్యి మీరు ఎక్కడికి పోతున్నారు, ఆడబోతుంటే మీరు ఇంత రెడీ అవ్వడం అవసరమా అంటే దాని గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలి. ఈరోజు మా ఫెస్టివల్ ఛట్ పూజ. అది ఎందుకు సెలబ్రేట్ చేస్తారో ఏం చేస్తారో నేను చెప్తాను. ఏదైనా కోరుకుంటే జరిగితే నేను ఈ ఛట్ పూజ చేస్తారని చాలా మంది కోరుకుంటారు. ఇంకా ఇది మా నార్త్ లో చాలా 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 అంటే పవర్ఫుల్. అంటే మీరు దేవుడిని ఎట్లా నమ్ముతారు, మేము ఒకటి అనుకుంది అది నిజం జరిగితే మేము దేవుడికి పూజలు చేసుకుంటా 3 days ఫాస్టింగ్ పెట్టుకుంటా ఈ పూజను అయితే జరుపుకుంటాం. సో నాకైతే హ్యాపీ ఛట్ పూజ, అండ్ నా తరపు నుంచి మీకు కూడా హ్యాపీ ఛట్ పూజ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడైతే మీకు మా ఇంట్లో సిచ్యువేషన్ ఏంది చూపిస్తా. దాని తర్వాత మనం బబ్బు వాళ్ళ ఇంటికి ట్రావెల్ అయిపోదాం. వచ్చినాక మా ఫెస్టివల్ కూడా జరుపుకోవాలి కాబట్టి నేను ఇంత రెడీ అయినా. సో నన్ను తిట్టుకోకండి. సో ఇప్పుడైతే మన ఇంటికి పోయి చూద్దాం. హాయ్. ఇప్పుడైతే మా ఇంట్లో అందరు గెస్ట్ వచ్చారు. అండ్ మన ఇంట్లో ఛట్ పూజ ఇంకెవ్వరూ కాదు, మా మామి అంటే మా మామ వాళ్ళ వైఫ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈమె ఒకటి కోరుకుంది ఏంటంటే మా మంచిగా ఉండాలి. సీరియస్ కండిషన్ లో కూడా ఆమె కోరుకుంది, అది నిజమైంది. కాబట్టి మామి అయితే ఫాస్టింగ్ అయితే పెట్టారు మా మామయ్య కోసం. సో మేము ఇప్పుడు మొత్తం నేను చెప్పలేను, ఇల్లు మొత్తం గలీజ్గా ఉంది. అండ్ పూజలు ఇవన్నీ రెడీ చేయాలి కాబట్టి పొద్దున లేచి నుంచి వర్క్ చేస్తున్నారు. అండ్ దేవుడికి ప్రసాదం అయితే అయిపోయింది. మా దాంట్లో దీన్ని ఠెక్కువ అంటారు. చాలా మందికి ఠెక్కువ అయితే ఇష్టము. సో ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి, నేనైతే పంపిస్తా, ట్రై చేస్తా. సో గైస్ ఇదైతే ఇప్పుడు ఇక్కడ అయితే జరగబోతుంది. 4:30 నుంచి స్టార్ట్ మా పూజ. అండ్ ఇప్పుడు అయితే ఖుషి ఎట్లా అనిపిస్తుంది? సో గుడ్, మంచిగా ఉంది. కొత్తవి నేర్చుకుంటాను ఇప్పుడు. అండ్ మన నార్త్ లో ఈ పూజ చాలా మంది ఛట్ పూజ అంటే చెట్టుకు పూజ చేస్తారా అని అంటారు. కాదు, చెట్టు పూజ అంటే మాత అంటే మీరు అమ్మవారిని ఎట్లా నమ్ముతారో అట్లానే మాకు ఒక అమ్మవారే. అండ్ ఇది వచ్చేసి స్టార్ట్ ఎవరు చేసిరంటే మన సీతమ్మయ్య. మీకు రాముడు వాళ్ళ వైఫ్ సీతమ్మయ్య తెలుసు కదా, మేము సీతమాత అంటాం కాబట్టి సీతమ్మయ్య ఫస్ట్ ఛట్ పూజను లేపింది. కాబట్టి మేము దాన్ని ఒక ఇష్టంగా కాకుండా ప్రాణంగా దీన్ని ఫెస్టివల్ చేసుకుంటారు. ఒక దివాళీ తర్వాత స్టార్ట్ అవుతుంది. మీకు న్యూ ఇయర్ ఎట్లానో మాకు ఛట్ పూజ అంటే ఒక న్యూ ఇయర్ లాగా. ఈ పూజ కోసము ఒక ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాం. కానీ ఇప్పుడు అయితే ఇది చిన్న ఛట్ పూజ. పెద్ద ఛట్ పూజ వచ్చేసి నవంబర్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన అంటే యూట్యూబ్ లో ఒకసారి చూసుకోండి. అండ్ ఈ పూజ కోసమే చాలా మంది ఎట్లా అంటే ఇది నార్త్ లో కాకుండా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, హర్యానా, పంజాబ్, వీళ్ళు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు ఏంది అని మీరు నమ్మలేకపోతారు. కానీ
ఒకటి లోపల నుంచి కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కావాలని కోరుకుంటా, అది నిజం జరిగితేనే నేను ఈ ఫాస్టింగ్ చేస్తా. ఈ ఫాస్టింగ్ ఎట్లుంటది అంటే నరకం చూపిస్తుంది ఈ ఫాస్టింగ్. అయినా దాన్ని భరించి పూజ చేస్తేనే సాక్రిఫై అవుతుంది అన్నమాట. సో మీరు ఇట్లా ఏదన్నా మీకు అంటే కాలే నాకు ఇది కోరిక ఉంది, ఏదన్నా మీ హస్బెండ్ అయినా మీ ఫ్యామిలీ అయినా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది మంచిగా జరిగితే నేను మీ గురించి పూజ చేస్తానని చెప్తారు కదా. సో అట్లా అనుకుంటే ఈ పూజ అయితే మీరు కూడా చేయండి. మనస్ఫూర్తిగా చేస్తే మీకు ఫలితం దొరుకుతుంది. దొరకకుండా అయితే దేవుడు ఏడా పంపారు. నేను ఈ పూజను అయితే కచ్చగా నమ్ముతా. అండ్ మన దగ్గర వచ్చేసింది చూడండి గైస్, అందరు ఎట్లా బిజీ ఉన్నారు అంటే ప్రతి ఒక్కటి. ఇది షుగర్ కింద 4:30 తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తా. సో గైస్ బాయ్. సో గైస్ ఫైనల్ గా అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది, వర్షం పడేటట్టుంది ఇప్పుడు. ఈరోజు ఫెస్టివల్ కూడా మంచి, ఈరోజు యాక్చువల్లీ మంచి రోజు, యా చాలా మంచి రోజు. సో గైస్ నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నార్మల్లీ తడిచిపోయినావు అక్క, వర్షం పడుతుంది. స్టార్ట్ అయినా వర్షం స్టార్ట్ అయింది. ఖుషి సోనమ్మాయి కేసేలాగా. సో ఫైనల్ గా మేము బబ్బు వాళ్ళ సార్ దగ్గర అయితే ఉన్నాం. సార్ హలో, ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. బబ్బు గురించి ఏదైనా చెప్పండి సార్. ఏం చెప్తాం, వెరీ స్టూడియస్. అండ్ ఇలా కలవడానికి వచ్చినాం బబ్బుని. స్ట్రాంగ్ ఉంటారు కదా సార్? ఫుల్ స్ట్రాంగ్ ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్. సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు చేయము, సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కదా. సార్ మీలాంటి సార్ దొరకడం అంటే చాలా అదృష్టం సార్. అయినా ఖచ్చితంగా మనం మన ఇంట్లోనే ఉంటాం ఖచ్చితంగా. ఈజ్ వెరీ స్ట్రాంగర్. సార్ మా ఏజ్ లో కూడా మీలాంటి సార్ దొరికితే బాగుంటుండే. ఇట్ హ్యాపెన్స్ అంతే. మా పిల్లల్ని అయితే మీ స్కూల్లోనే ఇస్తా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇట్లానే సపోర్ట్ చేయాలి బబ్బుని. కింద ఎప్పుడు పడనియద్దు. ఎవరు వచ్చినా రాకపోయినా మీరు ఉండాలి. ఓకే సార్. హాయ్ సోనం. హాయ్. చాలా రోజుల తర్వాత చూస్తున్నా సోనం. సో ఇట్లానే నువ్వు కూడా నవ్వుతుండాలి, నవ్వుపిస్తూనే ఉండాలి, సరేనా? సో ఖుషి ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఇయర్సా మంత్సా? మంత్స్. 8 months రైట్? కలుస్తున్నా సోనమ్మ. నీళ్లు పెట్టొద్దాం, చెముల శాఖ పెట్టి వదిలేసావా నన్ను ఎడబాటునా. ఫస్ట్ మందు పోసినాక నీళ్ళు పోసి ఇప్పుడు బుజ్జి కొంచెం అమ్మొక బట్టి సో గైస్ బబ్బు వాళ్ళ బాబాయ్, పెద్ద డాడీయా బాబాయ్ మీరు? పెద్ద డాడీ. ఇట్లానే హ్యాపీగా పెట్టండి అంకుల్ అందరినీ.
స్మైల్ అమ్మా, మా బిడ్డని మా మరదల్ని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. ఎప్పటికైనా ఏం కానీ మా బిడ్డల్ని మా మరదల్ని చూసుకుంటా మంచిగా ఉంటా చాలు అంతే. బాబు కంటే పెద్దోళ్ళు అంటే తమ్ముడు బిడ్డలు, వీళ్ళు తమ్ముడు అన్న కొడుకులు అంతా. వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇక్కడ. మన హర్ష అన్నోళ్ళు అండ్ అనిల్. హాయ్ అన్నయ్య. గుడ్ చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే. ఖుషి కూడా బబ్బు వాళ్ళ డాగ్ అన్నమాట. చాలా ఫ్రెండ్లీ, చాలా కోతి కూడా. ఘోరంగా పడుతుంది. అండ్ గంగునైతే ఫ్యామిలీలో కలిసినాం. హాయ్ గంగు, ఏమైంది? వర్షం పడుతుంది. నీకేమైంది? వర్షం పడుతుంది. ఇప్పుడే స్నానం చేసిన పచ్చి అవుతున్నా నా బాధ. సరేలే కానీ ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. బబ్బుని ఎట్లా చూద్దాం అనుకుంటున్నావు? బాబు స్టాండ్ లో చూద్దాం అనుకుంటున్నావా? ఆడ ఆల్రెడీ స్టాండ్ లోనే ఉన్నాడు. ఇంకా స్ట్రాంగ్ చేయి, మోటివేట్ చేయి. నీ మాటలతో ఎవరైనా మోటివేట్ అవుతారు. అయితే ఇప్పుడు జర బాధలు ఉన్నాడుగా, కొంచెం కొన్ని రోజులు అయినాక నవ్వుపించిన మస్తు పొద్దు నుంచి. నువ్వు నవ్వుతానెందుకు? నేను నవ్వుకుంటానన్నా. ఇప్పుడు వాన పడుతుందా? రాత్రికే నుండే అన్న. ఇప్పుడే చెప్పినావు కదా నన్ను చూసి వాన పడుతుందని. నిన్నే చూసా. సార్ మా సార్ కూడా వచ్చింది. సార్ ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తున్నాం. చేద్దాం పని వర్షంలో. బట్టలు ఇప్పి వేరే బట్టలు వేసుకొని వస్తాయి. ఆపో, కానీ తెల్లగా మెరుస్తున్నావు ఈ బట్టల్లో. బాగా తెలుసు. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత అందరినీ చూస్తున్నా. నువ్వే రావట్లేదు ఇక్కడికి. నేను రావట్లేదా? నువ్వు చాలా బిజీ అయిపోతున్నా. నాకు తెలిసి బబ్బు వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో, అందుకే వాన పడుతుంది. ఈరోజు వాన పడే అంత అవసరం కూడా లేదు. ఈరోజు ఈరోజే పడుతుందంటే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ డాడీ ఇంకా మనతోనే ఉన్నారు. పైనుంచి అవును. ఖుషి ఈరోజు ఎట్లుంది వానలా? మేకప్ అని చిరిగిపోతుంది. ఏందన్నా? అదే మేకప్ అని చిరిగిపోతుంది. స్మైల్ ఫేస్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి నువ్వు ఫ్యామిలీ కోసం. ఎవరి కోసం? ఇప్పుడు డాడీ ఎంత హ్యాపీ ఉన్నారు తెలుసా? వర్షం ఎందుకు పడుతుంది ఈరోజు? రైనీ సీజన్ ఇది. పొద్దున్న నుంచి ఎండ ఉందా? సడన్ గా ఏమైంది? ఎందుకు పడ్డది? ఇప్పుడు నీతో ఎవరున్నారు? నాకన్నా మా ఫ్యామిలీ ఉంది, మా డాడీ ఉన్నాడు. అర్థమైందా? ఆ స్మైల్ ఇంకోసారి. నా ముఖం జోకర్ లాగా ఉంటదంట, నన్ను చూడగానే నవ్వు వస్తుందంటే అందుకే ప్రియాంక ఎర్ర లిప్స్టిక్ పెట్టుకున్నా జోకర్ కొన్నట్టు. అట్లా చెప్పద్దు, ఇట్లానే నవ్వుకోవాలి. అప్పుడప్పుడు నన్ను కూడా కాదు, నన్ను కలవరించు, నన్ను ఉంటే బాధ షేర్ చేయొచ్చు. నేను ఒక సిస్టర్, నా ముఖం చూసి చూడకు. ఈమె ఎంత సీరియస్ మూమెంట్లో అయినా సరే మేము ఎప్పుడైనా కలుసుకున్నా కానీ ఆ ముఖం చూసి నవ్వుతుంది. ఎందుకు నవ్వు సార్? ఎందుకు నవ్వుతావు? ముఖం బాగుంటది. అయితే అస్సలు ఆగట్లే. ఎంత ఘోరంగా ఎంత వర్షం. నేను లైఫ్ లో ఇది ఎనీ సీజన్ కాకపోయినా కానీ వర్షం పడుతుంది చూడు. వేరే పొద్దున ఎండ, సడన్ గా వెదర్ చేంజ్, సడన్ గా వర్షం. వస్తుంటాను నేను దగ్గరికి ఎప్పుడు. इसका नाम क्या? लियो. अम्मो नोनो. दा दा. గైస్ ఆయన ఈ చీపుడు తీసుకొని ఇవన్నీ ఊడు అంటుండే. ఈ చీపుడుతో ఎవరైనా నీళ్ళు ఊడుస్తారా? సో గైస్ ఇట్లా నీళ్ళు అయిపోయింది మొత్తం. వాన పడ్డది, వాన పడట్లేదు. అడుగు. అరే కాదు, షర్ట్ చేంజ్ చేసినా మళ్ళా పచ్చిగానే అయినావా? అది టీ షర్ట్ గలీజ్ ఉండే, మళ్ళీ వేసుకోవాలి రాత్రి. నువ్వు ఏం వేసుకున్నా హ్యాండ్సమ్ ఉంటావు. DJ నిఖిల్ దావత్ అనుకో, అన్నం దొరకలేదు వచ్చింది. డబ్బు అన్ని
ప్రేమకు రాలేదు బబ్బు అమ్మ. ప్రేమ పైననే వచ్చినాం. ఫెస్టివల్ పెట్టుకొని వచ్చినా నేను ప్రేమగా. మేమైతే 15 రోజులకే నీ వీడియో చేయలేము మేము. నాకు గంగు ఫోన్ చేసి చెప్పిండు ఈ రోజు, నాకు తెలియదు లేకపోతే అప్పటి వరకు. బబ్బు వాడు ఏమన్నాడు, బబ్బు ఏమన్నాడు. అవునా? సో ఇప్పుడు మొత్తానికి బబ్బు వాళ్ళ ఫాదర్ది అలా 9 days చేస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది. పాపం వాళ్ళంతా వీడట్లేదు. సో గైస్, గంగు అయితే మొత్తం కలిసిపోయిన, చాలా కష్టపడ్డాడు. అయినా నవ్వుకుంటూనే ఉన్నాడు. ఎంత గ్రేట్. మళ్ళీ అంకుల్ కోసం చేయాలి. అంకుల్ మస్తు మంచివాడు నిజంగా. ఇల్లు అంటే డైలీ అంకుల్ ఎట్లా అంటే డైలీ నేను ఇంటికాడికి వచ్చినప్పుడు అంకుల్ తోటి ఉంటుండే మస్తు సేపు. ఒక 2-3 hours అంకుల్ తోటి స్టే చేస్తుండే డైలీ. ఏముంది వర్షం పడి నిజం చెప్పాలంటే సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు. చాలు అంటారు ఇక మళ్ళీ హ్యాపీ చేయాలి. నువ్వు మీరు అంతా కలిసి అంతే బబ్బుతో మాట్లాడితే ఆవిడ హ్యాపీ అవుతావు. ఉంటే చాలు, ఏం కొంచెం హ్యాపీ ఉంటుంది. నేను ఉంటా. నేను మీరు చెప్పిన చెప్పకుండా నేను ఉంటాను తోటి. ఇంకేది అలా చెప్పడానికి ఏం లేదు. అరే బట్టలు ఇప్పుడు ఆ పచ్చిగా రేపు జ్వరం గిరం వస్తే నాకు చూసేటప్పుడు ఎవ్వరు లేరు రా భయ్. వద్దు అంకుల్ నమస్తే. గంగువాల ఖుషి వాళ్ళ డాడీ. గంగువాల వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే మా మామ అని చెప్తుండే. చెప్తా ఆడ నేను. ఇప్పుడు మొత్తం బీఆర్ ఫంక్షన్ పోతుంది అంటే మమ్మల్ని కాబట్టి ఆడ ప్రోగ్రామ్ పెట్టుకోలే. సో ఫంక్షన్ వాళ్ళకి అయితే అందరు వచ్చేసారు. అండ్ ఇక్కడ మనకు ఏమర్థమైంది తింటున్నాం పని చేయాలని తెలియదా? సిగ్గు అనిపిస్తలే వద్దురు ఇంకా చెప్పురి తింటే కాదు ఇగో వడ్డీయాలి ఇట్లా మామ. మీ పాప కాదు. గైస్ ఫైనల్ గా అయితే నేను మా ఇంటికి వచ్చేసిన. మా ఫెస్టివల్ కూడా ఉంది అని చెప్పినా కదా మీకు. అండ్ ఇంకో మాట చెప్పాలంటే నేనైతే దగ్గర పోవద్దు, నాన్ వెజ్ తిన్నాం కాబట్టి అక్కడ. అండ్ వాళ్ళ ఫేస్ లో చిరునవ్వుని చూసి మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం. ఇంకా నేను ట్రై కూడా చేసిన వాళ్ళకి నవ్వుపియడానికి. అట్లనే నవ్వుతూనే ఉండాలి. ఇగో దేవుడు ఎవరి రాతలో ఏం రాసా జరగాల్సిందే. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి పోదాం. ఇంటికి పోయి చూద్దాం ఏం నడుస్తుంది. సో గైస్ మా దాంట్లో ఎట్లా నడుస్తుంది. లియో కూడా మనతో ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తుంది. సో లియో చాలా హ్యాపీగా ఫీల్ కట్టేసినాం, ఎందుకంటే చాలా మంది వచ్చారు కాబట్టి. అయ్యో అయితే పూజ జరుగుతుంది. మా పూజ ఎట్లుంది మీరు కమెంట్ చేయండి గైస్. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మా ఇంట్లో ఇట్లాంటి ఫెస్టివల్ ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. ఇట్లానే మనస్ఫూర్తిగా అన్ని విజయస్ మరీ కోరుకోవాలి. దేవుడు కూడా ఇట్లానే హ్యాపీగా అందరినీ పెట్టాలి అని కోరుకుంటున్నా. సో గైస్ బాయ్. ఇంకా లేట్ చేయకండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియోని.